పెద్ద విపత్తు కూడా మొదటిసారి. దీనికి అందరినీ మరొక్కసారి అభినందిస్తూ ఎప్పటికప్పుడు మీకు సమాచారం తెలియజేస్తాం. అల్టిమేట్గా ప్రతి ఒక్కరికి న్యాయం చేసి మళ్ళీ ప్రతి ఒక్కరూ నిలదొక్కునే విధంగా చేయూతనిచ్చి తద్వారా అందరిని ఆదుకుంటాం. ఇది మొదటి విడత మాత్రం ఇంతవరకు జరిగింది. ఈరోజు సాయంత్రానికి ఎసెన్షియల్ కమాడిటీస్ కానీ లేకపోతే ఏం చేయాలో అవన్నీ చేసేస్తున్నాం. రేపటి నుంచి మళ్ళా ఒకసారి సమీక్ష చేసుకుని ఎల్లుండి లోపల అవుతానే మోటార్ బైకులు పోతే ఏం చేయాలి, కంపెనీలతో కూడా మాట్లాడాను. అదే మరి ఎలక్ట్రానిక్ గూడ్స్ అయితే మొత్తం వాళ్ళ ఏజెంట్స్ అందరినీ పిలిపించాను. నేను ఒకటే చెప్పాను, కొంతమంది లేబర్ ఛార్జెస్ అన్ని 100% ఎగ్జామ్ చేస్తామని, ఇంకొక విధంగా స్పేర్ పార్ట్స్ అన్ని 50% వరకు మేము సబ్సిడీ ఇస్తామంటే కాదు, మీ మేనేజ్మెంట్స్తో మాట్లాడండి, 100% ఇవ్వగలిగితే ఇవ్వండి.